హాయ్ హలో అందరికీ నమస్తే. కాంతారా చాప్టర్ 1 ఈ 2 సినిమాలు వచ్చాక ఇండియా సినీ లవర్స్ గూగుల్ సెర్చ్లోన మొట్టమొదటిగా నిలుస్తున్న పేరు డైరెక్టర్ కమ్ హీరో రిషబ్ శెట్టి తీసిన ఈ 2 సినిమాలు ఒక వేరే లెవెల్ కన్నడ సినీ పరిశ్రమను మరో స్థాయికి తీసుకెళ్ళాయి. అంతకుముందు కేజీఎఫ్ కావచ్చు, మరొక సినిమా కావచ్చు, ఇవి ఒక స్థాయికి తీసుకెళ్ళినా కూడా కాంతార వచ్చాక కన్నడ సంస్కృతి కావచ్చు, కన్నడ ఆచార వ్యవహారాలు కావచ్చు, మారుమూలలో ఉన్నటువంటి దైవాచార పద్ధతులకు సంబంధించి ప్రపంచమంతటా తెలిసే విధంగా సినిమా తీసిన ఖ్యాతి మటుకు ఖచ్చితంగా రిషబ్ శెట్టికే దక్కుతుంది. ఇంతకు ఈ రిషబ్ శెట్టి ఎవరు? ఇతని అసలు పేరేంటి? ఇతను ఏం చదువుకున్నాడు? ఇతని కెరీర్ ఎలా ముందుకు సాగింది? ఇవన్నీ కూడా ప్రస్తుతం కాంతారా చాప్టర్ 1 రిలీజ్ అయిన సందర్భంలో ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలని ఆసక్తి చూపుతున్న అంశాలు. అందుకోసమే నేను మీ ముందు ఈ అంశాలన్నీ ఉంచుతున్నాను. రిషబ్ శెట్టి కుందాపూర్ తాలూకా, ఉడిపి జిల్లా కుందాపూర్ తాలూకా కేరడి ఊరిలోన జన్మించారు. ఉడిపి జిల్లా కుందాపూర్ తాలూకా కేరడి ఊరిలోన రిషబ్ శెట్టి గారు జన్మించారు. రిషబ్ శెట్టి గారు చదువులోన చాలా యావరేజ్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్గానే చెప్పుకున్నాడు ఒకనొక సందర్భంలో ఇంటర్వ్యూలోన. తాను 5వ తరగతి 2 సార్లు చదవాల్సి వచ్చింది. మొదటిసారి ఫెయిల్ కావడంతో 2వ సారి చదవాల్సి వచ్చింది. తాను బోటాపోటీ మార్కులతో పాస్ అయ్యే అవకాశం ఉన్నా కూడా తన తండ్రి స్కూల్ టీచర్ని గట్టిగా గదమాయించి, నా బిడ్డ కదా అని మీరు జాలి చూపక్కర్లేదు, కాస్త కఠినంగా వ్యవహరించండి అనడంతో ఆయన 5వ తరగతి మరోసారి చదవాల్సి వచ్చింది. రిషబ్ శెట్టి తండ్రి పెద్ద జ్యోతిష్ శాస్త్ర పండితుడు. అతను ఎందరికో జాతకాలు చెప్పేటువంటి వ్యవహారం ఉన్నటువంటి వాడు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ వచ్చి అతనితో జాతకాలు చెప్పించుకునేవారు. అయితే జాతకం చెప్పేటువంటి పండితుడికి తన కుటుంబ సభ్యులకి ఎవరికి జాతకం చెప్పరాదు అన్న ఆచారం ఆ వ్యవహారంలో ఆ ప్రాంతంలో ఉన్నందున రిషబ్ శెట్టి జాతకం ఆయన చెప్పలేకపోయారు. కాకపోతే ఆయన రిషబ్ శెట్టి కెరీర్ ఎలా ఉండబోతుంది, ఆయన చదువు ఎలా కొనసాగుతుంది మొదలైన విషయాలపైన ఖచ్చితంగా ఆయనకు గమనిక ఉండేది. చదువు విషయంలోన మనవాడు కాస్త నిదానమే అని మొదటి నుంచి కూడా అనుకునేవాడట. ఇక రిషబ్ శెట్టి డిగ్రీ పూర్తయిన తర్వాత బెంగళూరులోన ఫిలిం టీవీ ఇన్స్టిట్యూట్లోన డిప్లొమా తీసుకున్నారు. ఆ డిప్లొమా తీసుకున్న తర్వాత అతను ముందుకెళ్ళడం మొదలుపెట్టాడు. జీవితంలో ఏం చేయాలి, అంతకుముందు ఆయన ఏం చేసేవారు, మినరల్ వాటర్ బిజినెస్ చేశారు. అంటే ఏ వృత్తి అయితే తనకు సూట్ అవుతుంది అని తనకు తాను ప్రయోగం చేసుకుంటూ ముందుకెళ్ళినటువంటి ఒక మధ్యతరగతి నిరుద్యోగ యువకుడిగా మనం రిషబ్ శెట్టిని చూడవచ్చు. అతను వాటర్ బిజినెస్ చేశారు, ఆ తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా చేశారు. బిజాపూర్లోన ఒక పెద్ద ఆర్చ్, 60 అడుగుల ఆర్చ్ కనిపిస్తుంది. అది ఇతనే కాంట్రాక్ట్ తీసుకుని నిర్మించినటువంటిదని తనే చెప్పుకున్నారు. సో ఒక రియల్ ఎస్టేట్ కాంట్రాక్టర్గా, ఒక వాటర్ బిజినెస్ మెన్గా, ఆ తర్వాత సేల్స్ మెన్గా రకరకాల అవతారాలు ఎత్తుతూ ఉన్నా కూడా, అంటే కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు ఎన్ని పనులు చేస్తున్నా కూడా ఒక పక్కన మాత్రం తన మనసులో ఉన్నటువంటి ప్రగాఢమైన కాంక్ష, యాక్టర్ కావాలి అనేటువంటి కోరికను మాత్రం అలాగే జ్వలింప చేస్తూ ముందుకెళ్ళారు రిషబ్ శెట్టికి తన ప్రాంతంలోన ఉన్నటువంటి యక్షగాన పరంపర అనేటువంటి సంస్కృతిని ఆచరిస్తూ వచ్చారు. అతనికి చాలా ఇష్టం. అతను యక్షగాన ప్రదర్శనలు ఎన్నో ఇచ్చారు తన చుట్టుపక్కల ఊరిలోన. అప్పటి నుంచే ఆయన ఉన్నటువంటి ఒక నటుడు మేల్కొని అతన్ని వేధింపసాగాడు. నీ దారి ఇది కాదు, నువ్వు ఇలా పోవాలి అని. ఆ తర్వాత రిషబ్ శెట్టి గారు సినీ పరిశ్రమలో ప్రవేశించినప్పుడు కూడా అతనికి కేక్ వాక్ కాలేదు. అతను లైట్ బాయ్గా పనిచేశారు, అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు, ఆ తర్వాత స్పాట్ బాయ్, క్లాబ్ బాయ్గా పనిచేశారు. ఇన్ని పనులు చేసి చిన్న పనులు చేసుకుంటూ ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఒక్క అవకాశం కోసం, ఒక్క ఛాన్స్ కోసం అంటారు కదా, అలా ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూస్తూ ఆయన ఇవాళ ఆ ప్లేస్కి వచ్చారు. మీకు గుర్తుండే ఉంటుంది, ఇటీవల కాలంలో రిషబ్ శెట్టి ఒక ట్వీట్ చేశారు. గతంలో తాను చేసిన ట్వీట్ అంటే తను సినిమా తీస్తున్న కొత్తలోన ఒక్క షో కోసం కుందాపూర్లోన బామాలి ఒప్పించి థియేటర్ యజమాని షో వేయించి ట్వీట్ పెట్టారు. చిట్ట చివరికి నా ప్రయత్నం ఫలించింది, కుందాపూర్లో షో
ఉంది, ఆసక్తి ఉన్న వాళ్ళు చూడొచ్చు అని. అలాంటి స్థాయి నుంచి ఇవాళ కాంతార చాప్టర్ 1 5,000 స్క్రీన్ల దాకా విస్తరించి తనకంటూ ఒక పెద్ద కళల సామ్రాజ్యాన్ని, తాను నిర్మించుకున్న కళల సామ్రాజ్యాన్ని నిజం చేసుకుంటూ ముందుకు వెళుతున్నటువంటి ఒక కళల యోధుడిలాగా మనకు రిషబ్ శెట్టి కనిపిస్తారు. రిషబ్ శెట్టి గారికి భార్య సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆయన సిస్టర్ కూడా అంటే అక్కగారు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఈయన భార్య కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. కాకపోతే ఈయన విలక్షణమైన నటుడు అనడానికి ఆయన 2012లోన తుగ్లక్ అనే నాటక సినిమాలోన ఒక చిన్న పాత్రతోన ఆయన సినీ ప్రవేశం చేశారు. 2014లో ఉలిదవరు కండంతే అనేటువంటి సినిమాలో నటించారు. 2016లోన రిక్కీ అనేటువంటి సినిమాకు డైరెక్షన్ చేశారు. 2016లోన కిరిక్ పార్టీ నేషనల్ అవార్డు వచ్చింది. ఇప్పుడు మనం పిలుస్తున్న నేషనల్ క్రష్ అనేటువంటి రష్మికా మండన్న, సినీ యాక్ట్రెస్, సినీ గ్లామర్ హీరో రష్మికా మండన్న మొట్టమొదట ఇంట్రడ్యూస్ అయినటువంటి సినిమా కిరిక్ పార్టీ. సో ఈ కిరిక్ పార్టీకి డైరెక్టర్ రిషబ్ శెట్టి. 2019లోన బెల్ బాటమ్ అనేటువంటి సినిమా తీశారు. 2021లో గరుడ గమన వృషభ వాహన అనేటువంటి అద్భుతమైన సినిమా తీశారు. ఒక కుందాపూర్ చుట్టుపక్కల ప్రాంతంలో, మంగళూరు చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక గ్యాంగ్ వార్కి సంబంధించినటువంటి సినిమా అన్నమాట. అలాగే 2022లో కాంతారా తీశారు. అక్కడి నుంచి ఆయన లైఫ్ టర్న్ అయింది. ఇంతవరకు ఆయన చేసిన కృషి ఎంత పునాదిగా ఉంటే, మొట్టమొదట మన కంటికి కనిపించిన భవనం ఏదైనా ఉందంటే అది కాంతారాతోనే మొదలైంది. కాంతారా సినిమా తీయగానే ఇండియా వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా సినీ లవర్స్ అందరూ కూడా చాలా అద్భుతంగా ఫీల్ అయ్యారు, ఒక ఫ్రెష్నెస్ ఫీల్ అయ్యారు. ఏదో ఒక కుర్రాడు కొత్త కథ పట్టుకొచ్చాడని ఆసక్తిగా చూశారు, ఆదరించారు, బ్లాక్ బస్టర్ చేశారు. కొన్ని కోట్లతోన, ఒక 20-30 కోట్లతో, 30-40 కోట్లతో తీసినటువంటి సినిమాను 100 కోట్ల దాకా విజయం లభించేదాకా తీసుకెళ్లారు. దాన్ని పాన్ ఇండియా చేశారు. ఇప్పటికీ రిషబ్ శెట్టి అంటుంటారు, నేను పాన్ ఇండియా సినిమా తీయలేదు, తీసిన సినిమా పాన్ ఇండియాగా మారింది. అండ్ ఇంకొక థియరీ కూడా ఏంటంటే, సినిమా ఎప్పుడు మనం తీయలేం, ఇట్ విల్ హ్యాపెన్, అది జరుగుతుందంతే. సినిమా అంటే ఒక జరిగేటువంటి ఘటనే కానీ అది తీయదగ్గ ప్రయత్నం కాదు అని నమ్మినటువంటి కళాకారులోన రిషబ్ శెట్టి ఒకరు. అలాగే రిషబ్ శెట్టి గారు ఆయన చాలా అంటే ఆయన తీసినటువంటి ఇంకొక అద్భుతం అంటే, సినిమాలు కేవలం కళ వినోదం కోసమే కాదు అని నమ్మిన వ్యక్తుల్లో ఈయన కూడా ఒకడు ఉన్నాడు. కాబట్టి సర్కారీ హిరియ మాదిరియ పాఠశాలే అని ఒక సినిమా తీశారు. కుందాపూర్ ప్రాంతంలోని ఒక గవర్నమెంట్ స్కూల్లోన పరిస్థితి ఎలా ఉంది, ఏంటి, ఏం కథ. ఆ సినిమాకు బెస్ట్ నేషనల్ చిల్డ్రన్ అవార్డు రావడమే కాకుండా, ఆ సినిమా చూసిన తర్వాత చాలామంది ఎన్ఆర్ఐలు, కన్నడిగాసు, ఆ చుట్టుపక్కల ధనవంతులందరూ కూడా స్కూళ్లను దత్తత తీసుకోవడం ప్రారంభించారు. ఈయన ఏ సినిమాలో అయితే షూట్ చేశాడో, ఏ స్కూల్లో అయితే షూట్ చేశాడో ఆ స్కూల్ని దత్తత తీసుకొని 3 ఏళ్ల పాటు నిర్వహించి ఇప్పుడు ఒక కమిటీకి అప్పగించారు. ఇప్పటికీ కూడా అక్కడ ఏమైనా ఇబ్బందులు ఎదురైతే, రిపేర్లు వస్తే, మరమ్మతులు వస్తే తనే దగ్గరుండి చేయిస్తానని ఒక ఇంటర్వ్యూ ముఖంగా చెప్పారు రిషబ్ శెట్టి. సో రిషబ్ శెట్టి అత్యద్భుతమైన నటుడిగా ఈరోజు పాన్ ఇండియా నటుడిగా ఎమర్జ్ అయ్యారు. కాంతారా చాప్టర్ 1 బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కొన్ని చోట్ల బాయ్కాట్ అని నినాదం వినిపించినా కూడా సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అయింది. ఇక మీద తాను తీయబోయేటువంటి సినిమాలు ఎలా ఉండబోతున్నాయన్న ఉత్సాహం కూడా సినీ ప్రేమికుల్లో ఉన్న సందర్భంగా ఆసక్తికరమైన అంశం ఏంటంటే, రిషబ్ శెట్టి అసలు పేరు రిషబ్ శెట్టి కాదు. రిషబ్ శెట్టి అసలు పేరు ప్రశాంత్ శెట్టి. ఆయన రియల్ నేమ్ వచ్చి రిషబ్ శెట్టి, ఆయన రియల్ నేమ్ ప్రశాంత్ శెట్టి. ప్రశాంత్ శెట్టిగా తనకు కలిసి రాలేదు, ఇబ్బందులు పడాల్సి వచ్చింది, రోడ్లెమ్మడి తిరగాల్సి వచ్చింది, ఉద్యోగం దొరక్కపోయింది, సినిమాలు ఛాన్సెస్ సరిగ్గా రాలేకపోయాయి అని ఆలోచించి తను ఈ పేరు పెట్టుకున్నాడు. సో ఇప్పుడు మనకు రిషబ్ శెట్టిగా ఫేమ్ తెచ్చుకున్నటువంటి ఈ నటుడి అసలు పేరు ప్రశాంత్ శెట్టి. సో ఈ ప్రశాంత్ శెట్టి అలియాస్ రిషబ్ శెట్టి ఇప్పుడు ఎలా ఉంటారు, ఏం చేయబోతున్నారు, ఇవన్నీ కూడా భారతదేశ సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాలు. ఇదండి ఇవాటి అంశం. నమస్తే, రామదుర్గ మధుసూదన్ సైనింగ్ ఆఫ్.